కోడి పందాల్లో లేడీ బౌన్సర్లు. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేసిన నిర్వాహకులు. ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో జోరుగా కోడి పందాలు. దాదాపు 450 కిలోమీటర్లకు పైగా బరుల్లో కోడి పందాలు. మురముళ్ల, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, నిడదవోలు, ఉండి నియోజకవర్గాల్లోని పెద్ద కోడి పందాల బరుల్లో 25 లక్షల పైనే ఒక్కో పందెం నడిపించిన వైనం. కోడి పందాలు ఆడేందుకు ఆసక్తి చూపిన వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మళ్లీ మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత. హైదరాబాద్ నివాస్ న్యూస్. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో మోహన్ బాబు కాలేజీ గేట్లను సెక్యూరిటీ సిబ్బంది గేట్లను పూర్తిగా మూసేశారు. ప్రస్తుతం మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరినీ అనుమతించడం లేదని, మీడియా రిపోర్టర్లకు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది సూచించారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేట వరకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసివేసినట్లు తెలుస్తోంది. కాగా మంచు మనోజ్ దంపతులు నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు. రాలేదా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ. సంబరాల్లో పాల్గొన్న సినీ రాజకీయ ప్రముఖులు. జ్యోతి ప్రజ్వలన చేయించిన ప్రధాని మోదీ. మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్, ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు. ఢిల్లీలో సంక్రాంతి సంబరాల్లో ప్రధాని స్పీకర్ తెలుగువారి తరఫున చిరంజీవి చేత జ్యోతి ప్రజ్వలన చేయించిన ప్రధాని మోదీ.